హలో ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను మీకు పన్నీర్ చిల్లీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. పన్నీర్ ఇలా నేను క్యూబ్స్ లాగా చేసుకున్నాను. చూడండి, ఇట్లా క్యాప్సికమ్, రెడ్ ఆనియన్, టొమాటో, ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా, కార్న్ ఫ్లోర్, ఇవన్నీ ఈక్వల్ రేషియో తీసుకోవాలి. 1:1. సో చిల్లీ పౌడర్, సోయా సాస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో కెచప్, చిల్లీ సాస్. మనకి పన్నీర్ని ఒక 10 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఈ పన్నీర్ అంతా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. దీంట్లో మనము ఒక 1 teaspoon ఇవ్వండి, మెజర్మెంట్లో 1 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. వన్ టీ స్పూన్, సేమ్ ఇది టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ చిల్లీ పౌడర్. సో ఈ రెండింటిని మనం కొంచెంసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. నేను ఈ పన్నీర్ చిల్లీని ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేదండి, నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటున్నాను, హెల్తీ వర్షన్లో. సో దీనికోసము నేను ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 1 tablespoon ఇది 1 tablespoon మైదా, అదా ఆల్ పర్పస్ ఫ్లోర్, సేమ్ 1 tablespoon కార్న్ ఫ్లోర్, చాలండి మనకి ఇవి. దీంట్లో కొంచెము గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఇది 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఎక్కువ వద్దండి, ఇది మనకి ఫ్లేవర్ అంత అవసరం లేదు. సో జింజర్ మరి డామినేషన్ చేస్తుంది. చూడండి, నేను ఇంకొక 1 tablespoon ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్నాం. హ్యాండ్ పెట్టాలండి, తప్పదు. మన 20 minutes అయిందండి, మన పన్నీర్ అంతా మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక 20 minutesని ఎయిర్ ఫ్రైయర్లో బ్రేక్ చేసుకుంటాను. ఇదిగోండి, దీనికి నేను కొంచెము స్టాండ్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా కావాలంటే మీరు దీనిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్లో, బట్ నేనైతే డీప్ ఫ్రై చేయటం లేదు. లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా బోత్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ మెథడ్లో చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇలా వన్ లేయర్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకున్నాను. సో దీన్ని నేను ఒక 15 minutes ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. చూడండి, మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్న పన్నీరు మంచిగా బేక్ అయిపోయింది. చూసారా, డీప్ ఫ్రై చేసినట్లే వచ్చింది కదా, లెస్ ఆయిల్ తోటి. సో నేనైతే ఇది బెస్ట్ వర్షన్ అని చెప్తాను. ఇప్పుడు దీనిని మనము చిల్లీ సాస్ తోటి వెజిటేబుల్స్ వేసి చిల్లీ తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను, ఆలివ్ ఆయిల్. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేయడం కోసం చేస్తున్నాను. 1.5 tablespoon. మీన్వైల్ మన ఎయిర్ ఫ్రైలో చూపించాను కదండి మీకు, నేను ఫ్రై అయినవి ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను గార్లిక్ వేసేస్తున్నాను. గార్లిక్ ఇలా స్మాల్ పీసెస్గా చేస్తున్నాను.
ఇలా నేను ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇక చూడండి, ఇలా బిగ్ బిగ్ పీసెస్ లాగా చేసుకున్నాను. ఇవి వేసేసుకుంటున్నాను. కొంచెంసేపు సాటే చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను, ఇలా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనం కొంచెం సాటే చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. దీంట్లో కొంచెం నేను ఇప్పుడు సోయా సాస్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీంట్లోకి చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నామండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే ఇవే వేస్తున్నాను. అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్. కావాలంటే ఎక్కువ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే ఇంతవరకు సరిపోతుంది, నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ వేస్తున్నాం. పన్నీర్ వేసేస్తున్నాం. ఇందులో ఇందాక కొంచెం మనం టమాటా కెచప్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కొంచెం టమాటా కెచప్. టమాటా కెచప్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ట్యాంగీ ఉంటుంది, కొంచెం స్వీట్ ఉంటుంది. అలా ఇలా బాగా మంచిగా అన్నీ కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను, సీసమస్, ఇలా వెరీ లిటిల్. అండ్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్. అండి మీకు ఇక్కడ కొంచెం సాల్ట్ అది కావాలంటే చెక్ చేసుకొని స్ప్రింకిల్ వేసుకోవచ్చు. మన ఆల్మోస్ట్ పన్నీర్ చిల్లీ రెడీ అయిపోయింది. చిల్లీ పన్నీర్ అలా పిలుద్దాం. మన చిల్లీ పన్నీర్ రెడీ అండి. నాకైతే లుక్స్ నైస్ అనిపిస్తుంది. టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎలా ఉందో. మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఈ వర్షన్లో. నేనైతే ఎయిర్ ఫ్రైర్లో చేశాను, మీరైతే షాలో ఫ్రై చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఇలా చేసుకొని ట్రై చేయండి. అండ్ నచ్చితే కానీ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.